ధార్మికత అనేది ఎలా ఉంటుందంటే, మనస్సును పరవశింపజేసుకొని చేయడం వల్లనే ధార్మికత సిద్ధిస్తది. మనక్షోభతో మాత్రం ఏం చేయకూడదు. ఇష్టం లేకుండా ఏం చేయొద్దు. ఆనందంగా చేయాలి, సంతోషంగా చేయాలి. కుర్చీ మీనేం కర్మ, హ్యాపీగా గాలిలో కూర్చొని కూడా చేయొచ్చు. చూడండి, ధర్మం అనేది కన్న తల్లి కన్నా కోటి రెట్లు గొప్పది. ధర్మం ఎప్పుడు కూడా కఠినమైన ఆంక్షలు చెప్పలే. శరీరం సహకరించలేదని భగవంతునికి తెలియదా? నీవు జపిస్తున్న మంత్రాధిష్టాన దేవ తెలీదా? నీకు ఆల్రెడీ సమస్య ఉందని ఆ మంత్రశక్తికి తెలుసు. మంత్రం అనేది ప్రత్యక్ష వీక్షణ సంభూతం. మంత్రం సామాన్యమైనది కాదు. ఈనాడు హిందూయిజంలో వచ్చిన లోపం ఏంటో తెలుసా? అనుష్ఠాన బలం తగ్గడం వల్లనే ప్రతి పరిషత్తు లోపల విలువలు తగ్గినాయి. మేము ఒక పీఠాధిపత్యం పొందిన వాళ్ళు ఉన్నాం. అంబాత్రయ క్షేత్రం అని ఒక పీఠానికి నన్ను అధిపతిగా మీరు అనుకుంటున్నారు, నేనైతే అనుకోను. నేను ఇక్కడ జరిగేటటువంటి ప్రతి వైదిక తంతుతో పొందేటటువంటి పుణ్యాన్ని అమ్మ తనకు తాను స్వీకరిస్తూనే నాకును ఇస్తుంది. ఈ వైభవాన్ని ఆవిష్కృతం చేసింది నేనే. కాబట్టి దీని మీద ఆధారపడకుండా నా గురువు నాకు ఇచ్చిన అనుష్ఠానాన్ని రోజు చేయగలిగితేనే వాక్కు సత్యం, స్పృశన సత్యం, వీక్షణ సత్యం ఇవి నిలబడతాయి. కానీ చాలామంది ఏం చేస్తారు, సర్టన్ పొజిషన్ వచ్చే వరకు బాగా కష్టపడతారు జపాలు చేసి, తర్వాత కొంచెం అధికారం వచ్చేసరికి సంత పక్కన పెడతారు, వాళ్ళు పోయి జైల్లో కూర్చుంటారు.